దేవుని పరిశుద్ధ నామములో మీకు మీ కుటుంబాలకు శుభములు సమాధానములు నా దేవుడు మీకు మీ కుటుంబాలకు నిండుగా మెండుగా అనుగ్రహించి ఆయన మిమ్ములను వర్ధిల్ల చేయునుగాక, ఆయన మిమ్మును దీవించునుగాక. మంచిది, కొంచెం ముందు జరగండి తల్లి, ముందు జరుగు కూర్చునండి. దేవుని వాక్యములోనికి వెళ్దామండి. చక్కగా మీరందరూ కూడి వచ్చి ఉన్నారు. దేవుని మాటలు సజీవమైనవి, బలమైనవి. ఇవి ఒక మనుషుని మాటలు అని మనము రెక్లెస్గా ఉండకూడదండి. ఇది దేవుని మాట అని నీవు విశ్వసించినప్పుడు దేవుడు నీ జీవితంలో పరాక్రమ కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేస్తాడు. నేను మీకు చెప్పేటువంటి మాట ఒకటి ఉందండి. ఇది డిసెంబరు ఆఖరి ఆదివారం, అంతేనండి. ఇంకేమైనా డిసెంబర్ ఇంకా ఇదే నెలలో ఇంకో వారం ఏమైనా ఉందా చెప్పాలి నాకు. ఇంకో వారం ఏదైనా ఉందా? ఇది ఏ వారం? ఇది ఆఖరి, ఫస్ట్, లాస్ట్, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వారాలే, గుర్తుంచుకోండి. మొదట జనవరిలో వచ్చేటువంటి ఆదివారము, 2 డిసెంబర్లో వచ్చేటువంటి ఆఖరి ఆదివారము. ఈ రెండిటికి మధ్య 7 రోజులు మాత్రమే గ్యాప్ ఉంటుంది. ఎన్ని రోజులు గ్యాప్ ఉంటుంది? ఎన్ని రోజులు గ్యాప్ ఉంటుంది? బా, సంవత్సరం అంతా ఎదురు చూస్తే ప్రారంభమునకు ముగింపుకు మధ్య ఎన్ని రోజులు ఉంటుందండి? 7 రోజులు. ఈ 7 రోజుల కాల వ్యవధిలో పాత సంవత్సరం అంటాము. ఈ 7 రోజుల కాల వ్యవధిలో ఇంకా క్రొత్త సంవత్సరము అంటామా? క్రొత్త సంవత్సరము, పాత సంవత్సరము, ఈ రెండిటికి వ్యత్యాసము 7 రోజులు మాత్రమే. అన్ని ఆదివారాలు ఉన్నట్లుగానే, అర్థమవుతుందా? అన్ని ఆదివారాలు ఉన్నట్లుగానే అర్థమవుతుందా? ఈ ఆదివారం కూడా మనకు సమకూర్చబడుతుంది. గమనించాలి. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, దేవుడు కూడా అన్ని వారాలలో ఇచ్చిన కృప ఈ దినాల్లో కూడా నీకు ఇస్తాడు, ఇవ్వడని కాదు. దేవుని స్తోత్రం. యుగాలు, యుగాలు, యుగాంతములన్నీ కూడా దేవుని స్వాధీనములో ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎవరి స్వాధీనములో ఉన్నవి? కాలములు, సంవత్సరాలు, దినాలు ఎవరి స్వాధీనములో ఉన్నవి? దేవుడు తన స్వాధీనములో ఉంచుకున్నాడు. ఎవరి స్వాధీనం ఉంచుకున్నాడంట? దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. దేవుడు తన స్వాధీనములో ఉంచుకున్నాడు గనుక కాలములు, సంవత్సరములన్నీ కూడా ఆయన మాట చేత, నోటి వాక్కు చేతనే సమస్తమును కలుగునుగాక. కలుగును ఏమంటే? కలుగును అంటే చాలు. అన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి సమస్తము కూడా కలుగుతూ వచ్చాయి. చెట్లు, మొక్కలు, ఫలవృక్షములు, భూమి మొలిపించునుగాక. భూమికి చెప్పాడు, భూమి ఏం చేసింది? మొలిపించింది. ఆకాశానికి ఆజ్ఞాపించాడు, ఆకాశములో పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి ఏలుటకు చిన్న జ్యోతిని, ఇంకా ఆకాశములో కాలములు, సూచనలు సూచించేటువంటి నక్షత్రములు పుట్టునుగాక అన్నాడు. ఆ విధంగానే దేవుడు కలగజేశాడు. ఇంకా తర్వాత ప్రకృతిలో పర్వతాలు కానీ, నదులు కానీ, చెరువులు కానీ, జలచరములు కానీ, ఏవేవి జంతువులు కూడా దేవుడు భూమికి ఆజ్ఞాపించాడు. భూమి పుట్టించునుగా అంటే జంతువులు, పక్షులు, ఇవన్నీ కూడా దేవుడు పుట్టించును కాకంటే పుట్టే అంతే, దేవుని నోటి మాట చేతనే. చూడండి, దేవుడు కలగ చేసినటువంటి సమస్తము కూడా అంత కూడా మంచిగానే ఉంది. అది ఎవరి కొరకు చేశాడంటే మన కోసమే చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దామా? దేవుడు ఎవరి కొరకు చేశాడు అంటే మన కోసమే చేశాడు. ప్రకృతిలో నీవు ఉన్నావు, అన్ని నీవు అనుభవించు. భూజంతువులను, ఆకాశ పక్షులను దేవుడు మనకు
కూర మొక్కలుగా ఇచ్చాడు. మాంసాన్ని దేంతో ఇచ్చాడు దేవుడు? భూమి మొలిపించునుగాక అన్నప్పుడు చెట్లతో పాటు జంతువులు. అర్థమవుతుందా? అంటే మొలిపించునుగాక అన్నప్పుడు అవి కూడా ఉద్భవించాయి. అంటే ఆకాశ పక్షులను, జంతువులను కూర మొక్కలుగా, ఏ మొక్కలుగా ఇచ్చాడు? మన వాళ్ళు ఏం చేస్తారంటే, మాంసం నేను తిననండి, మా ఇంటి దగ్గర మాంసం పొరపాటున కానీ ఒక ఎముక ముక్క పడిందంటే దానికి వాళ్ళు ఎన్ని రథాలు చేస్తారో. అపవిత్రమైపోయింది, మా ఇల్లు అపవిత్రమైపోయింది, మా గడప అపవిత్రమైపోయింది, మా ఇంటి ముందర ఎవరో భ్రష్టుడు, నిష్ఠుడు, నికృష్టుడు, ఇంకా వాళ్ళు సంస్కృతంలో తిట్టేటువంటి పలుకులు సామాన్యంగా ఉండే అలాంటి చవట, దళిద్రుడు, దద్దమ్మ, వాడు తీసుకొని వచ్చి ఆ నిష్ఠ, అపవిత్రమైనది తీసుకొచ్చి మా ఇంటి ముందర పెట్టి మా దీక్ష నిష్ఠ అంతా కూడా భంగం చేశాడని చెప్పేసి బావిలోకి వెళ్ళి, ఎవరు లేకముందే బావిలోకి వెళ్ళి నిండుకుండ తీసుకొచ్చుకొని, ఎవరు చూడకూడదు, ఎవరు ముట్టకూడదు, ఆ కుండను తీసుకొచ్చుకొని దాంట్లో నీళ్ళలో బావిలో ముంచి ఆ నీళ్ళు తీసుకొచ్చుకొని నెత్తి మీద పోసుకొని ఇల్లంతా చల్లుకొని, ఇంకా ఆవు ఉచ్చ ఏదైనా మిగిలితే దాన్ని కూడా పట్టుకొచ్చుకొని ఇల్లంతా కూడా సలకరించి ఇది శుద్ధమైపోవాలంటాడు. దేవుడు మొక్కలుగా ఇచ్చానురా, మీరు తినండి అన్నాడు. హల్లెలూయా, మీరు తినండి. నాకు తెలిసిన కౌంటర్లో పిల్లోడు సహోదరుడు ఉన్నాడు. ఆ సహోదరుడు, నేను ఇంటికి మాత్రం తీసుకొని వెళ్ళను అంకుల్, మేము బయట మాత్రమే మా ఫ్రెండ్స్తో పాటు నాన్ వెజ్ మొత్తం అన్ని ఐటమ్స్. ఏమేమి తింటారంటే అది కూడా తింటాను నాకు. ఏది అంటే అదే బీఫ్ అంటారు కదా, దాని చికెను, మటను, బీఫ్, ఫిష్, రొయ్యలు అన్ని ఐటమ్స్ తింటాను అంకుల్, ఆల్ ఐటమ్స్ నేను తింటాను. అమ్మో, నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు. మీకు కూడా తెలిసిన వాళ్ళు ఉంటే ఉండొచ్చేమో, నాకు తెలిసిన వరకు నేను చూడంగా అన్ని ఆల్ ఐటమ్స్ నేను తింటాను, బయటికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా అన్ని టేస్ట్ చూస్తాను అంకుల్ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళినప్పుడు అని చెప్తుంటాడు. మంచిది. అంటే దేవుడు సమస్తము మానవునికి ఇచ్చాడు, తినాలి. తిని ఆ మానవుడు ఏం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. హల్లెలూయా. ఇన్ని ఇచ్చిన దేవుడు, ఇన్ని కలగ చేసిన దేవుడు, ఎంత కృపనిచ్చిన దేవునికి నేను ఏమి చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? గమనించాలి. ఒక వారం నువ్వు అన్నం తినకుండా మంచాన పడ్డావు అనుకోండి, నీ పరిస్థితి ఏంటి? ఒక నెల నువ్వు అన్నం తినకుండా మంచాన పడ్డావు అంటే పరిస్థితి ఏంటి? దేవుడు తినుటకు ఆహారము, ధరించుటకు వస్త్రము, సమృద్ధిగా దేవుడు నీ కుటుంబం నిండగా గడిచిన దినాలన్నీ కూడా నీకు అనుగ్రహించి ఉన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. అనుగ్రహించి ఉన్నాడా? అనుగ్రహించలేదా? ఎంత కష్టం వచ్చినా, కరువు వచ్చినా, రోగం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, నీ మీద ఉవ్వెత్తిన శ్రమలు నిన్ను తరుముతూ ఉన్నా దేవుడు నీకు కొదువ లేకుండా పాడుకున్నాం కదా, సింహపు పిల్లలైనా ఆకలిగొనునేమో గాని నీ పిల్లలే నాడు ఆకలిగొనరు, నీవు ఉన్నంత వరకు. ఎవరున్నంత వరకు? తండ్రి ఉన్నంత వరకు పిల్లలకు ఏ తల్లిదండ్రులు కొదువా? యేసుప్రభు ఒక మాట అంటారు, కుమారుడు తండ్రిని చేపను అడిగితే చేపకు బదులుగా పామునిచ్చునా? ఇస్తాడా ఏ తండ్రి అయినా కానీ? రొట్టెకు బదులుగా రాతినిచ్చునా? వాడు రొట్టె అడిగితే రొట్టెనే ఇస్తాడు, చేపను అడిగితే చేపనే ఇస్తాడు, కానీ పామునివ్వడు, ఇంకా ఇవతల రాతిని ఇవ్వడు. అంటే నిన్ను ప్రేమించేటువంటి భౌతికమైనటువంటి తండ్రే అన్ని ఆశలు కలిగి ఉన్నాడే, పరలోకమున్నటువంటి తండ్రి నీ మీద ఒక గొప్ప ఉద్దేశం కలిగి నిన్ను పోషించడానికి, హల్లెలూయా, నిన్ను పోషించడానికి ఆయన ఏది తక్కువ కాకుండా ఎన్ని దినాలు 336 రోజులు, 32-36 రోజుల వరకు నీకు ఏది తక్కువ కాబట్టి సంవత్సరం పాటు ఎన్ని పూటల? 3 పూటల. ఎన్ని పూట్ల? 3 పూట్ల నీ మనస్సుకు కలిగిందల్లా నువ్వు తెచ్చుకొని తినగలుగుతున్నావంటే ఆయన దయను బట్టి మాత్రమే. కొట్టు చప్పట్లు గట్టిగా. ఎవరి దయ? చెప్ప ఎవరి దయ అది? దేవుని దయ. దేవుని దయ అనండి. ఎవరి దయ అంటే అది? ఎవరి దయ అది? దేవుని దయ లేకపోతే
నీవు ఎంత మాత్రమును తెచ్చుకొనలేవు, ఎంత మాత్రమును అందులో నీవు పాల్యభాగస్తురాలివి కాలేవు. రండి, నేను మీకు చెప్పేటువంటి ఒక మాట, దానియేలు రాసిన గ్రంథం, బైబిల్ అటువంటి వారు దానియేలు రాసిన గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం, 2:29 బాగా అక్కడ గమనించండి. రాజా, ఈ మాట మీరు పాయింట్అవుట్ చేయండి. ప్రస్తుత కాలము, ఏ కాలము? ప్రస్తుతము 2025వ సంవత్సరము ఏమవుతుంది? మనకు గడిచిపోతుందా, ప్రారంభమవుతుందా? చెప్పాలి, ఏమవుతుంది? ఈ మాట మీరు పాయింట్అవుట్ చేయండి. ఏమంటున్నాడు అక్కడ? రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగబోవు దానిని తమరికి తెలియజేసెను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామా? అందరూ నాతో పాటు వాక్యం చదవండి. రాజా, స్వరమైతే చెప్పాలి అందరూ. రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడకల మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగబోవు దానిని తమరికి తెలియజేసెను. అందరూ చెప్పాలి, తెలియజేసెను. ప్రస్తుత కాలము గడిచిన తరువాత, ప్రస్తుత కాలము గడిచిన తరువాత, ఈ మాట ఎవరికి తెలియజేస్తున్నారంటే, బైబిల్లో దానియేలు అనబడిన భక్తుడు, ఆ దేశమందు ఉన్నటువంటి రాజు నెబుకద్నెజర్, ఆయన పేరేం పేరు? నెబుకద్నెజర్, యెరూషలేము మీదకి దండెత్తుకొని వెళ్ళి ఆయన యెరూషలేములో ఉన్న దేవాలయమును ధ్వంసం చేసి, యెరూషలేములో దేవాలయంలో ఉన్నటువంటి బంగారు పాత్రలు చేత పట్టుకొని, దానితో పాటు ఇంకా యెరూషలేములో ఉన్నటువంటి చాలామంది యవనస్తులను, యూదులందరినీ కూడా తాను చెరగా అంటే పట్టుకొని వచ్చాడు. వారందరినీ దోచుకొని వారి సొమ్ము, ఎడ్లు, పశువుల మందలు, వారికి ఉన్నటువంటి ధనమంతా కూడా తీసుకొని బబులోను యొక్క సంస్థానమునకు తాను తిరిగి వెళ్ళిపోయాడు. అయ్యా పాస్టర్ గారు, మరి దేవాది దేవుడు తన మందిరాన్ని ఎందుకు కాపాడుకోలేకపోయాడు? వాళ్ళకి ఎందుకు అప్పగించాడు అంటే, దేవుడే ఇశ్రాయేలీయులను వారి చేతికి అప్పగించాడు. ఎవరు అప్పగించారు? చెప్పండి, ఎవరు అప్పగించారు? దేవుడే ఇశ్రాయేలును వారి చేతికి అప్పగించాడు. ఎందుకు దేవుడు వారి చేతికి అప్పగించాడంటే, దేవుని మాట ఇశ్రాయేలు ప్రజలు వినందున. ఇర్మియా నాటి కాలంలో సిద్కియా రాజు, ఇంకా కొంతమంది రాజులు ఉన్నారు. వారందరూ కూడా దేవుని భయము లేకుండా ప్రవర్తించినందువలన ఇర్మియా ప్రవక్త కూడా ఎన్నో మార్లు హెచ్చరించిన, కొంచెము కూడా చలనము లేకుండా వారు ప్రవర్తించినందువలన సుమారు ఇంచుమించు 70 సంవత్సరాలు వారిని బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయాడు నెబుకద్నెజర్. ఎన్ని సంవత్సరాలు? చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాల కాలము వారు ఏ విధంగా ఉన్నారంటే, వారు చెరలో ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఈ నెబుకద్నెజర్ రాజు యొక్క చెయ్యి చాలా పెద్ద చెయ్యి. దేవుడు ఈ నెబుకద్నెజర్కు తోడుగా ఉన్నందున, దేవుడు నెబుకద్నెజర్తో ఉన్నందువలన ఇదిగో రాజ్యములు, ప్రభుత్వములు, మనుషులందరూ కూడా దేవుడు నెబుకద్నెజర్ చేతికి అప్పగించాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. వినాలి, ఈ నెబుకద్నెజర్ చేతికి అప్పగించిన తర్వాత జరిగినటువంటి పిమ్మట ఏమిటంటే, తాను ప్రస్తుత కాలము గడిచిన తర్వాత, అంటే ఈ సంవత్సరము తీరిపోయిన తర్వాత వచ్చే సంవత్సరము ఏమి జరుగుతుందో,
వచ్చే దినాలు ఏమి జరుగుతాయో, రాబోయేటువంటి దినాలు అవి నాకు ఆశీర్వాదకరంగా ఉంటాయా, శాపకరంగా ఉంటాయా? రాబోయేటువంటి దినాలు అవి దీవెనకరంగా ఉంటాయా, మేలుకరంగా ఉంటాయా, కీడుకరంగా ఉంటాయా అని తన మనసులో తాను ఆలోచన చేసుకొని తాను పండుకొని ఉండగా కలగనడంట. అంటున్నారా? రాజు రాబోయే దినాలు ఎలా ఉంటాయి మనం కూడా ఆలోచన చేస్తామా చేయమా? వచ్చే సంవత్సరం ఎట్ట బతకాలో ఏం గతనో, ఏ సంవత్సరమే ఇట్ట ఉంది. నువ్వు ఎన్ని సంవత్సరాలు ఇట్లా ఆలోచన చేసి ఉంటావు? ఆలోచన చేసిలేవా? గతించిన సంవత్సరాలు రేపు ఏం జరుగుతుందో, రేపు ఎట్లా బతకాలో, రేపు అనుకుంటూనే వెళ్తున్నావు. దేవుడు ఆ రేపు అనేటువంటి దినములు, మరునాడు అనేటువంటి దినములన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఇక్కడికి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామా? దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇది గడిచిన కాలం అంతా కూడా ఆయన నిన్ను తన రెక్కల క్రింద భద్రపరిచాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. గడిచిన కాలము నెబుకద్నెజరు కూడా తన మనసులో చింత కలిగి, ఆలోచన కలిగి పడుకోవడం తన పడక మీద. రేపు ఏమి జరుగుతుందో, ప్రస్తుత కాలము తీరిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో, రాబోయేటువంటి దినాలు ఎలా ఉంటాయో, అవి దీవెనకరంగా ఉంటాయా, శాపకరంగా ఉంటాయా, ఆశీర్వాదకరంగా ఉంటాయా, లేకపోతే ఆ దినాల్లో మేము రాబోయేటువంటి దినాల్లో మరణాన్ని చూడాలా, మా పక్కింటి చనిపోతారా, మా కుటుంబంలో చనిపోతారా, మాకు ఎదురయ్యేటువంటి సమస్యలు ఎలా ఉంటాయో అని తన మనసులో తాను ఆలోచన చేసుకుంటూ మనోచింత కలిగినటువంటి వాడై తన పడక మీద పడుకొని ఉండగా దేవుడంట కల ఇచ్చాడంట. ఆ కలలో ఏంటంటే ఒక పెద్ద బంగారు యొక్క ప్రతిమ ఉందంట. ఏదుందంట చెప్పండి, ఎందుదంట? బంగారు ప్రతిమ, పెద్దది. ఆ ప్రతిమ బంగారుది కాదు, ప్రతిమ ఒకటి ఉంది. ఆ ప్రతిమకు కొన్ని క్వాలిటీలు ఉన్నాయి. ఏంటంటే తల భాగం ఉంది కదా, తల భాగము ఇది బంగారముతో ఉందంట. శిరస్సు అన్నారు. ఈ శిరస్సు తల భాగము బంగారముతో ఉందంట. భుజముల నుండి ఈ భుజములు ఉన్నాయి కదా, ఈ భుజములు ఇత్తడితో ఉన్నాయంట. గమనించాలి. నానా విధాలుగా పొట్ట, ఉదరము ఇవన్నీ కూడా 4 భాగాలుగా విడదీసి మాట్లాడి చివరికి ఒక భాగమేమో బంగారు, 2వ భాగమేమో వెండి, 3వ భాగమేమో ఇత్తడి, 4వ భాగమేమో ఇనుము మట్టి మిళితమై ఉన్నాయంట. ఇనుము మట్టి మిళితమై 4 భాగాలు, 4 రాజ్యాలు విడదీశాడు. దేవుడు విడదీసి ఆయనకు దర్శనం చూపించాడు. ఒక్కొక్క భాగము, ఒక్కొక్క పాటు, ఒక్కొక్క మెటల్తో పొందుపరచబడి ఆ విగ్రహం ఉందంట. అయితే తాను కలిగినటువంటి ఆ యొక్క కలలో చేతి సహాయము ఏమీ లేక, ఎవరి సహాయము? చేతి సహాయము ఏమీ లేక ఒక రాయి ఒక పెద్ద పర్వతం నుండి తీయబడిందంట. ఆ రాయి తీసుకొని ఆ పాదాలు ఉన్నాయి కదా, ఆ పాదముల మీద ఇస్త్రీ వేసి ఆ చెయ్యి కొట్టిన వెంటనే అదంతా కూడా క్రింద పడిపోయి దాని తల, మొండెము, భుజాలు, దాని దొమ్మలు, దాని యొక్క పొట్ట, దాని యొక్క కాలు, తొడలు అన్నీ కూడా ఏమైపోయాయంటే పొడి అయిపోయిందంట. మన దుమ్ము ఉంటుంది కదా, ఆ దుమ్ము వలె అదంతా కూడా బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము ఇవన్నీ కూడా అయిపోయాయంట. చివరికి కళ్ళములో తూర్పు వేస్తే దుమ్ము ఎలా కొట్టుకుపోతుందో ఆ విధంగా కొట్టుకుపోయిందంట. చేతి సహాయము లేక తీయబడిన రాయి ఉంది కదా, ఈ రాయి అంట మహాపెద్ద పర్వతముగా మార్చబడిందంట. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పెద్ద మహాపర్వతం ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఆ రాయికి సాదృశ్యంగా ఉన్నారు. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. ఆ రాయి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అంటే అన్ని రాజ్యాలన్నీ కూడా, ఎవరు రాజ్యాలు? అన్ని రాజ్యాలు, ఇప్పుడున్న ప్రభుత్వాలు, రాబోయేటువంటి ప్రభుత్వాలు అన్నిటిని పడగొట్టి ఆయన ఒక్కడే
ఏక చక్రవర్తిగా నిలిచేటువంటి కాలము రాబోతుంది. ఆ కాలమే 1000 సంవత్సరాల పరిపాలన అంటారు. కొట్టు చప్పట్లు గట్టిగా దేవునికి స్తోత్రములు కలుగునుగాక. రాజుల సింహాసనం నీ పాదపీఠము, రాజా షలేము రాజా మహోన్నతుడగు దేవుని యాజకుడవు, మహోన్నతుడగు దేవుని యాజకుడవు. ఆమె చేతి సహాయము లేక తీయబడినటువంటి ఆ రాయి మహాపర్వతమైంది. దేవుడు సెలవిచ్చేటువంటి చక్కని మాట, ప్రస్తుత కాలము గడిచిన తర్వాత. హల్లెలూయా. ఏ కాలం గడిచిన తర్వాత? ప్రస్తుత కాలము గడిచిన తర్వాత అని మాట్లాడుచు అంటున్నాడు. ఏమి గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగబోవు దానిని, జరగబోయేటువంటి దానిని తమరికి తెలియజేశాడు. హల్లెలూయా. మర్మములు బయలుపరచు దేవుడు. ఇదిగో ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా దేవుడు చేతి సహాయము లేక. చూడండి దేవుని వాక్యములు, అదే దానియేలు గ్రంథము 2వ అధ్యాయం, అక్కడ 36, 37, 38 చూద్దాము ఒకసారిగా. తాము కనిన కల ఇదే, దాని భావము రాజు సముఖమున మేము తెలియజెప్పేదము. రాజా, పరలోకమందున దేవుడు రాజ్యమును, చూడండి ఇక్కడ, రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమరికి అనుగ్రహించెను. తమరకు రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుషులు నివసించు స్థలమందును మనుషులనేమి, జంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వము అనుగ్రహించి ఉన్నాడు. తామే బంగారపు శిరస్సు. చూడండి, తామే బంగారపు శిరస్సు. ఏదంటది? తామే, నీవే బంగారు. నీ రాజ్యము నుండి ఇత్తడి రాజ్యం వస్తుంది, ఇత్తడి రాజ్యము నుండి వెండి రాజ్యం నుండి ఇత్తడి వస్తుంది, ఇత్తడి నుంచి మట్టి ఇనుము వస్తుంది. ఈ వీటన్నిటి రాజ్యాలని కూడా దేవుడు తుత్తునియలుగా చేసి పడగొట్టి ఆయన ఒక్కడే ఏక రాజ్యము, హల్లెలూయా, ఏక పరిపాలన చేస్తాడంట. చూడండి 43, 44 సరిగా మాటను. ఇనుమును బురదయు మిళితమై యుండుట తమరికి కనబడెను. అటువలనే మనుషుల జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగకయుందురు. ఆ రాజుల కాలములో, ఇక్కడ చూడండి, పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికి నేను ఆశ్రము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగ యుగ పర్యంతము నిలుచును. చేతి సహాయము లేక పర్వతం నుండి తీయబడిన ఆ రాయి ఇనుము, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడును ముందు జరగబోవు దానిని రాజునకు తెలియజేసి ఉన్నాడు. కళ నిశ్చయముగా దాని భావము నమ్మదగినదని దానియేలు రాజుతో చెప్పాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, చెప్పబడినటువంటి వాక్యము ఆ రాజుల కాలములో దానికన్నిటికీ నేను ఆశ్రము కలగని ఒక రాజ్యము దేవుడు స్థాపిస్తున్నాడు.
ఎవరు స్థాపిస్తున్నట్టు దేవుడు స్థాపిస్తున్నాడు. చేతి సహాయము లేక తీయబడినటువంటి రాయి మహాపర్వతముగా మార్చబడింది. ఆ పర్వతమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని స్తోత్రములు కలుగునుగాక. దేవుని వాక్యములో ప్రభు బిడ్డరా, పర్వతము మీదకి పారిపోవుడి అని రాయబడింది. ఆ పర్వతము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. చూడండి బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయము రెండవసారిగా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. 13వ అధ్యాయము చక్కని శ్రేష్టమైనటువంటి మాట మనకు అక్కడ కనబడుతుంది. పరలోక రాజ్యమును గురించినటువంటి ఒక మర్మము. చదవండి సార్. 47, 48, 49 చదవండి. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి వలలు పోలి ఉన్నది. అది విత్తినప్పుడు, అది నిండినప్పుడు కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు, చూడండి ఇక్కడ, యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులను దుష్టులను వేరుపరిచి ఎక్కడ వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. చూడండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. ఎవరంటే దేవుని యొక్క పర్వతం మీదకి పారిపోయినటువంటి వారు, మంచి వలలో చిక్కనటువంటి చేపలు. దేవుని స్తోత్రం కలుగునగాక. చెడ్డ వాటిని ఏం చేస్తారంట? బయట పారవేస్తారు. మంచి వాటిని ఏం చేస్తారంట? గంపలకు ఎత్తి వాటిని కొరుస్తారు. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి మాట, ప్రస్తుత కాలము గడిచిన తర్వాత ఏరి పారేసేటువంటి దినాలు మొదటిగా రాబోతున్నాయి. కొట్టు చప్పట్లు గట్టిగా. మొదటిగా ఏరి పారేసేటువంటి దినాలు రాబోతున్నాయి. ఏరి పారేసేటువంటి దినాల్లో యేసు ప్రభువారు, యోహాను గారు మాట్లాడతారు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది. చూడండి ఒకసారిగా, చదవండి ఒకసారిగా మాటను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. చూడండి, యోహాను గారు చెప్పేటువంటి మాట, బాప్తిజం ఇచ్చి యోహాను గారు చెప్పేటువంటి, ప్రస్తుత కాలము గడిచిన తర్వాత ఏరి పారేసేటువంటి దినాలు వస్తాయి. స్తోత్రం చెప్పండి మంచిగా ఒకసారిగా, మరోసారి చెప్పండి. నెబుకద్నెజర్ తన జీవితంలో ఈ కళను తాను ఎన్నడూ కూడా కనలేకుంటాడు. జరిగేది, జరగబోయేది, ప్రస్తుత కాలము గడిచిన తర్వాత ఏమి జరుగుతుంది? హల్లెలూయా. ఏరి పారేసేటువంటి దినాలు వస్తాయి. చేపలేమో ఏరి పారేశారు. దానిపైన గురుగుల గురించి చెప్పాడు. ఆ తర్వాత గోధుమల గురించి చెప్పాడు. మంచి చేపలు, చెడ్డ చేపల గురించి ప్రభు బోధించాడు. గమనించాలి, అవన్నీ కూడా కొట్లలో చేర్చబడతాయి. వాటి స్థలాల్లో మంచివి కానివన్నీ కూడా ఎక్కడ వేయబడతాయంట? అగ్నిలో. ఎక్కడంట? అగ్నిలో. దేవదూతలు వచ్చి, మత్తయి సువార్త 13వ వచనంలో ఒక మాట అంటాడు. చదవండి సరిగా. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును, అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యములో నుండి సకలమైన ఆటంకములను, ఈ మాట గుర్తుంచుకోండి, సకలమైన ఆటంకములను, దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడేస్తారంట. ఎక్కడ పడేస్తారంట? ప్రస్తుత కాలము గడిచిన తర్వాత, దేవుని స్తోత్రం కలుగునుగాక, రాబోయేటువంటి దినాలు
అవి దీవెనకరంగానే ఉండాలి, సమాధానకరంగానే ఉండాలి, ఆ దినాలన్నీ కూడా మేలుకరంగానే ఉండాలి. కానీ ఒకటి గుర్తుంచుకోండి, రాబోయేటువంటి దినాలు ప్రస్తుత కాలము గడిచిన తర్వాత ఏరి పారేసేటువంటి దినాలు వస్తాయి. ఏ దినాలు వస్తాయి ఏ దినాలు వస్తాయి? గొడ్డలి చెట్ల యోర్న ఉంచబడింది, మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు కూడా ఏమవుతుంది? నరకబడి అగ్నిలో వేయబడి. మంచి ఫలము, మంచి పండ్లు, మంచి యొక్క ఫలాలు ఫలింపని ప్రతి చెట్టు కూడా ఏమవుతుందంట? నరకబడుతుందంట, అగ్నిలో వేయబడుతుంది, కాల్చబడుతుందంట. అక్కడ ఏడుపు, పండ్లు కొరుకుటయు, బహురోదనయు కనబడుతుంది. ప్రస్తుత కాలము గడిచిన తర్వాత అంటే రాబోయేటువంటి దినాలు నువ్వు ఫలిస్తేనే సరే, ఫలించకపోతే ఏమవుతావంట? గొడ్డలి చెట్ల యోరన ఉంచబడింది. వినాలి, వాక్యం వినాలి, గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్తారు. ఆయన చెప్పేటువంటి ఉపమానం ఏంటంటే, ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు వేశాడంట. ఏ చెట్టు వేశాడంట? చెప్పు, ఏ చెట్టు వేశాడంట? ద్రాక్ష తోటలో మధ్యలో అంజూరపు చెట్టు ఒకటి వేశాడంట. ఈ అంజూరపు చెట్టు పండ్లను వెతకవచ్చినప్పుడు అదేం కాలేదంట? కాపు కనబడలేదు. సుమారు 3 సంవత్సరాలు చూశాడంట. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. అంటే చూడండి, దేవుడు ఒక మనుషునికి 3 సంవత్సరాలు అవకాశం ఇచ్చిన ఇంకనూ మార్పు లేదంట. ఏం లేదంట ఆయనకి? ఇంకనూ ఆయనకు మార్పు లేదంట. మార్పు లేనందువలన దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో ఎంత చెప్పినా నువ్వు మారట్లేదు, ఎంత చెప్పినా, ఎంత వాక్యం చెప్పినా నీ స్వభావం మారట్లేదు, నీ బుద్ధి మారట్లేదు, నీ ప్రవర్తన మారట్లేదు. ఎంతకాలం అయిపోయింది? నేను 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఇప్పుడు కాపుకు రావడానికి అది వెంటనే రాదుగా. మొక్క భూమిలో విత్తబడాలి, విత్తబడిన మొక్క చనిపోవాలి, విత్తనము చనిపోవాలి, చనిపోయిన విత్తనము మొలకెత్తాలి, మొలకెత్తి అది ఏమవ్వాలి? మొక్క అవ్వాలి, మొక్క నుండి రానవ్వాలి, అది పెరుగుతూ పెరుగుతూ కొమ్మలు శాఖలుగా విభజించబడి అది ఏమవ్వాలి? పూత, పిందెలు, కాయలు, పళ్ళు. అవునా కదా? అంటే ఎంతకాలం పడుతుంది? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఉదాహరణకు ఒక మామిడి చెట్టు మనము నాటామనుకోండి, ఈ సంవత్సరం నాటామనుకోండి, 4 నుండి 5 సంవత్సరాల వరకు అది కాపునివ్వదు. 4 నుండి 5 సంవత్సరాల వరకు కాపునివ్వదు. 4-5 సంవత్సరాల తర్వాత అది కాపునిస్తుంది, పూత పూస్తుంది, పిందెలు, కాయలు, దానికి పండ్లు కూడా కాస్తాయి. ఎందుకంటే అంతకాలము చూసిన తర్వాత. బహుశా ఈ ద్రాక్ష తోటలో ఈ చెట్టు వేసినప్పుడు కూడా యజమాని దానికి ఒక 5 సంవత్సరాలు ఇచ్చిపెడదాం. 5 సంవత్సరాల నుంచి దాన్ని టచ్ చేయలేదు. ఎందుకంటే పరిపక్వతలోనికి రానిదే అది కాపునివ్వలేదు. పరిపక్వతలోనికి రావాలి, పరిపూర్ణతలోనికి రావాలి. అందుకని పరిపూర్ణతలోనికి వచ్చింది, అయినను కాపు లేదు. ఎన్ని సంవత్సరాలు చూస్తున్నాడు? 3 సంవత్సరాల నుంచి. 30 ఏళ్ళు చర్చికి వచ్చినా యాడ వేసిన గొంగలి ఆనే ఉంటుంది. అవునా? 10 సంవత్సరాలు చర్చికి వచ్చినా యాడ వేసిన గొంగలి ఆనే ఉంటుంది. దాన్ని తీసేది ఎవరు లేదు, మడత పెట్టేది లేదు, ఉతికేది లేదు. మన జీవితాలు పాత జీవితాలే ఉన్నాయి, కానీ క్రొత్త దినంలోనికి రావట్లేదు. నేనంటాడు, నేను 3 సంవత్సరాల నుంచి వచ్చాను తోటమాలి, దీని నుండి భూమి నిస్సారమైపోతుంది. ఏమైపోతుందంట? ఇప్పుడు పంట వేసిన పంట కాపు కాయకపోతే దాన్ని దున్ని పక్కకు పడేస్తారా? వస్తాయిలే, వచ్చే సంవత్సరానికి అదే కాస్తాయిలే చెప్పేసి
ఈ సంవత్సరము వేసిన పంట అలాగే వదిలేసి వచ్చే సంవత్సరం కూడా చూద్దామని వదిలేస్తారా? చెప్పాలి నాకు. ఏం చేస్తారు? ఏమి పెట్టుకోవచ్చుగా, ఎందుకు పెట్టుకోవచ్చు కదమ్మా. ఈ సంవత్సరం కంది పూత పట్టకుంటే వచ్చే సంవత్సరం కంది పూత పట్టదా? వచ్చే సంవత్సరమైనా కందులు రావా? అదే పంటను కంటిన్యూ చేయండి. నీరు కట్టండి, మందు పెట్టండి, ఎరువేయండి. దానికి రాదు. దాని కాలము 3 మాసాలు 4 మాసాలు అయిపోయా, దాని పని అయిపోతుంది. ఈ 4-5 మాసాల్లోపే గింజలు ఇంట్లో ఏమై ఉండాలి? బస్తాలకు కూర్చబడి ఉండాలి. లేకపోతే అవి ఏమవుతాయి? ఆ పంట నుండి భూమి అంతా కూడా వ్యర్థమైపోతుంది. ప్రభు చెప్పిన మాట అది. దీని నుండి భూమి అంతా కూడా నిస్సారమైపోతుంది. సారము లేకుండా పోతుంది రా బాబు, దాన్ని కొట్టివేసాయి అంటాడు. దాన్ని ఏమంటాడు? ఏమంటాడు ఆయన? కొట్టివేసే అంటాడు. కొట్టివేస్తే, అయ్యా కొట్టివేస్తే పరిస్థితి ఏందయ్యా బాబు, నేను కొట్టివేయను. ఇప్పుడు సాకిన వారికి ప్రేమ ఎక్కువ అంట, కన్నవారి కన్నా సాకిన వారికి ప్రేమ ఎక్కువ అంట. నవమాసాలు మోసి కని తల్లి ఆడ బహుశా పట్టినట్టు ఉండవచ్చు, వినాలి. కానీ అన్నము పెట్టి పాలు దాపి నీళ్లు పోసి వాని మలమూత్రాలు కడిగి వానికి కావలసినటువంటి సమస్తము కూడా చాకిరి చేసేటువంటి ఏ పెంచేటువంటి తల్లి కూడా ఎప్పుడు కూడా తన మనసులో తన బిడ్డ కంటే ఎక్కువగా వేదన పడుతుంది. కారణం ఏమిటంటే పెంచినటువంటి ప్రేమ అది. మన పరలోకపు యొక్క తండ్రి సృష్టికర్త మనల్ని సృష్టించాడు. కానీ ఆయన శిక్షలోను బోధలోను వాక్యములోను మనల్ని పెంచుతున్నది, నడిపిస్తున్నది యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. కొట్టు చప్పట్లు గట్టిగా హల్లెలూయా. ఆయన ఏ విధంగా మనల్ని పెంచుతున్నాడంటే, ఒకటి దేవుని వాక్యముతో పెంచుతున్నాడు. దేని ద్వారా? పౌలు గారు మాట్లాడతారు ఒక చోట. పౌలు గారు అంటారు, ఇదిగో మీరు నిర్మలమైన దేవుని వాక్యమును పాల వలన మీరు పెంచబడుతున్నారు. ఆ పాలు దేవుని వాక్యమే. ఆ వాక్యమై ఉన్నటువంటి క్రీస్తును నీవు ఏమై ఉండాలి? కలిగి ఉండాలి. వాక్యములో నీవు పెరగకపోతే, దేంట్లో 3 సంవత్సరాల నుంచి వెదగవచ్చినటువంటి ఆ చెట్టు నుండి ఏ మాత్రమును ఫలితము లేదని ఆయన ఏం చేస్తున్నాడు? దాన్ని కొట్టివేయండి. ఏమంటాడు ఆయన? దాన్ని కొట్టివేయండి. దాని నుండి ఆ భూమి అంతా కూడా ఏమైపోతుంది? నిస్సారమైపోతుంది అన్నాడు. భూమి సారము కలిగి లేదు. ఆయన అంటాడు, అయ్యా ఇంకొక సంవత్సరము టైం ఇవ్వండి. ఎన్ని సంవత్సరాలు? ఇంకా 1 సంవత్సరము టైం ఇవ్వు. దీనికి నేను బాగా త్రవ్వి నీళ్లు పోసి ఎరువేసి దీనికి ఏదో పెట్టాల్సినటువంటి తిండల్లా పెట్టి నేను వీరిని పెంచుతానయ్యా, నాకు కొంచెం టైం ఇవ్వండి బాబు. చేతులు పెగితే మంచిగా స్తోత్రం చెప్దాము. సరిగా మరోసారి చెప్పండి, మరొకసారి చెప్పండి, హల్లెలూయా. ఇంకొక సంవత్సరం నాకు టైం ఇవ్వండి బాబు, నేను పెంచుతాను. ఏ విధంగా దాన్ని పెంచి నేను పోషిస్తాను బాబు, నాకు టైం ఇవ్వండి అని అడుగుతాడు. అయినా దేవుడు చెప్పేటువంటి మాట ఏమిటంటే, కాదు దాన్ని కొట్టివేయండి అంటున్నాడు. దేవుని వాక్యంలో ప్రభు బిడ్డలారా చక్కని శ్రేష్టమైనటువంటి మాట మీకు చూపిస్తున్నాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. 1వ అధ్యాయము 7వ వచనం. అగ్ని పరీక్ష వలన దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము, చూడండి, ఈ శ్రమల చేత
పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును ఘనతయు మహిమయు కలుగుటకు కారణమగును. మీరు పరీక్షింపబడుతున్నారా, శ్రమల కూడా వెళ్తున్నారా, కలవరపడకండి. ఇవన్నీ కూడా నీకు ఆశీర్వాదకరమే. కొట్టు చప్పట్లు గట్టిగా, హల్లెలూయా. నువ్వు ఇంకనూ ఫలించకుండా అక్కడే ఉన్నావా? నిర్మలమైన దేవుని వాక్యం అనే పాలతో నువ్వు పెంచబడాలి. 2వ అధ్యాయంలోనికి వస్తే 1-2 వచనాలు అంటాడు, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన ఎడలా, చూడండి ఇక్కడ మానుకోండి, మీరు సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, ఫలించకపోవడానికి గల కారణాలు ఏంటికి చెప్పండి. ఫలించకపోవడానికి కారణాలు అందరూ తప్పు చెప్పండి. ఫలించకపోవడానికి ఎందుకు మంచి చేపలు గంపకెత్తారు వినాలి. ఎందుకు గోధుమలను కొట్టులో చేర్చారు? ఎందుకు గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది? మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు, మంచి ఫలము మంచి పంట ఇవ్వని ప్రతి పంట కూర్చి అగ్ని చేత కాలుస్తున్నారు. అమ్మా, అయ్యా, దేవుని సేవకునిగా మీకు చేతులు జోడించి చెప్తున్నాను, దేవుడు నీకు 2025వ సంవత్సరం ఎందుకు అవకాశం ఇచ్చాడో తెలుసా? 2026వ సంవత్సరము ప్రస్తుత కాలము కాక రాబోయేటువంటి దినమైనా కానీ ఇతడు మారుతాడేమో, రాబోయేటువంటి సంవత్సరమైనా కానీ మార్పు చెందుతాడేమో అని దేవుడు అవకాశం ఇచ్చాడు. సంగతి మర్చిపోవద్దు. దేవునికే గనక కోపం వస్తే, దేవునికే గనక వేదన కలిగితే, దేవునికే గనక బాధ కలిగితే, చెడ్డ చేపల్ని వేరి పారేసినట్లు, పనికిరాని గురుగులను వేరి పారేసినట్లు, ఫలించని ప్రతి చెట్టు కూడా నరకబడినట్లు రాబోయేటువంటి దినాలు జరుగుతాయి. గుర్తుంచుకోండి. దేవునికి నీతో పని లేదనుకుంటే అవసరాలు తీసి పాడేస్తాడు. మనము మొక్కే కదా అని పీకి పారేస్తాం. సింపుల్గా మన ఆత్మీయ స్థితిలో మనం సరిగ్గా ఎదగకపోతే, సరిగ్గా మనం ఫలించకపోతే ఆయన కూడా మనల్ని పీకి బయట పారేస్తాడు. నువ్వు ఫలించకుండా ఉండడానికి గల కారణాలు ఏంటి? ఫలించకపోవడానికి గల కారణాలు ఏంటి? నాకు చూడాలి. కారణాలు ఏంటి అంటే అక్కడ అంటున్నాడు, సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటన, వేషధారణ, అసూయ, సమస్తమైన దూషణ మాటలను మాని అన్నాడు. నీవేం చేయాలి? మానేయాల్సినవి ఏవేవి ఉన్నాయి అక్కడ చెప్పాలి. దుష్టత్వము, కపటము, అసూయ, వేషధారణ. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? అమ్మో, 4 క్వాలిటీలు ఉన్నాయి. నెబుకద్నెజరు చూసిన విగ్రహములో ఎన్ని క్వాలిటీలు ఉన్నాయి? మట్టి ఇనుము మిళితమై ఏమైందంట? మట్టి ఇనుము మిళితమై. గమనించాలి. అదే విధముగానే మానవుడు మానుకోవాల్సిన సంగతులు గుర్తుంచుకోండి. దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు ఏమయ్యాలంట? మానుకొని క్రొత్తగా జన్మించాలంట. 3వ వచనం అంటాడు, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. ఏ విషయంలో ఎదుగు నిమిత్తము చెప్పాలి. ఏ విషయంలో? రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము అంటున్నాడు. నిర్మలమైన ఏం వినాలంట?
నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను మీరు అపేక్షించుడి. ఆ పాలను మీరు కోరుకునండి. ఏ పాలు అంటే నిర్మలమైన దేవుని వాక్యం అనే పాలు. తల్లి పాలల్లో కల్తీ ఉంటుందండి. పిల్లలకు తాపేటువంటి ప్యాకెట్ పాలలో కల్తీ ఉండొచ్చు కాదు, ఉంటుందా ఉండదా? మీ దగ్గరకు గేదె పాలని చెప్పి తీసుకొస్తారు కదా, ఆ గేదె పాలలో కూడా కల్తీ ఉంటుంది. నమ్ముతారా నమ్మరా? ఉంటుందా ఉండదా? అవునా కదా? కానీ తల్లి పాలల్లో కల్తీ ఉంటుందా? తల్లి తాపేటువంటి పాలల్లో కల్తీ ఉండదు. అది నిర్మలమైనటువంటి పాలంట. నిర్మలమైన దేవుని వాక్యమైనటువంటి పాలు. ఈ నిర్మలమైన దేవుని వాక్యమైనటువంటి పాలను నీవు అపేక్షించినప్పుడు రక్షణ విషయంలో నీవు ఆశీర్వాదకరంగా ఎదుగుతావు. కొట్టు చప్పట్లు గట్టిగా హల్లెలూయా. నువ్వు మానేసాయి దుష్టత్వమును, కపటమును, అసూయను, వీటిని మానివేసి ప్రభు దగ్గరికి రా. దేవుని వాక్యం అనే పాల వలన నువ్వు పెంచబడాలి. లేకపోతే ప్రస్తుత కాలము గడిచిన తర్వాత ఏరి పారేసేటువంటి దినాలు నీ దినాలలో చూస్తావేమో. ఏరి పారేసేటువంటి దినాలు వస్తాయి. ఈ ఏరి పారేసేటువంటి దినాలు రాకమునిపే పెద్దలు మహానుభావులు పాడుకున్నారు కదా, ఒక్క రోజున అంతం వచ్చురా, అన్నింటినీ లయము చేసిపోవురా, చూడబోతే ఎంతో సుందరమైనది, అందుకోనబోతే అది అందనిది. చూడబోతే ఎంతో సుందరమైనది, అందుకోనబోతే అది అందనిది. లోకముపై ఆశ పడితే మోసమేరా, మోసపోతే నీకు నిత్య. లోకముపై ఆశ పడితే నరకమేరా, మోసపోతే నీకు నిత్య. యేసుక్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేనే లేదురా. యేసుక్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేనే లేదురా. మన పౌరస్థితి పరలోకమందుందంట. కనుక క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలరా, గడిచిన కాలము పిమ్మట జరిగేది ఏంటంటే ఏరి పారేసేటువంటి దినాలు వస్తాయి. మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు కూడక నరకబడి ఏం చేస్తుందంట? నరకబడి అగ్నిలో. ఒక రోజా, ఒక సంవత్సరమా, ఒక కాలమా? కాదు కాదు కాదు, యుగ యుగాలు. ఎన్ని రోజులు అమ్మా? ఎన్ని రోజులు? యుగ యుగాలు. కాల్దమా? లేదండి. గంపలో ఎత్తబడి పర్వతం మీదకి పారిపోయి, లేదండి కొట్టులో చేర్చబడి 1000 సంవత్సరాలు నేను ఆయనతో ఏలుదునా. ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు? రండి, ప్రకటన 20వ అధ్యాయము 5, 6, 7. ఆ 1000 సంవత్సరాలు అమ్మా 4 చదువు. అంతట సింహాసనమును చూచితిని, వాటి మీద ఆశీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడును, మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం. చూడండి, క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను. ఈ మాట మీరు పాయింట్అవుట్ చేయండి. క్రూర మృగమునకు, ఇంకా దాని ప్రతిమకు, అంటే సాతానుకు
సాతాను యొక్క సామ్రాజ్యమునకు ఇంకా నమస్కారము చేయక తమ నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర 666 అంటే సంఖ్య ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము చంపబడి గొంతు కొయ్యబడినటువంటి వారు ఆత్మలను చూచితిని. చూసారు ఇక్కడ, వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడవ మృతు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానములో పాలుగల వారు ధన్యులు, పరిశుద్ధులునై యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఆ 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతానును తానున్న చెరులో నుండి విడిపింపబడును. అక్కడ గోగు మాగోగు యుద్ధం ఇవన్నీ తర్వాత జరుగుతాయి. తర్వాత అండి ఇక్కడ 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత ఏం జరుగుతుందంటే యుద్ధము, గోగు మాగోగు యుద్ధం. అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి సాతానుకు పెద్ద యుద్ధము జరుగుతుంది. ఆ యుద్ధములో అపవాదిని యేసుక్రీస్తు ప్రభు వారు పూర్తిగా వాని దూతను నాశనము చేసేస్తాడు. నాశనము చేసిన తర్వాత ఆయనే ఏక చక్రవర్తిగా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుగా ఆయన మాత్రం నిలిచి ఉంటాడు. కొట్టు చప్పట్లు గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత జరిగేది ఏంటంటే ఇంకా యుద్ధము జరుగుతుంది. ఆ యుద్ధము తర్వాత ఏముందంటే ఇదిగో ప్రభుతో పాటు సదాకాలం ఉంటాం. హల్లెలూయా. గమనించాలి ప్రభు బిడ్డరా. ఇప్పుడైతే మీకు చెప్పేటువంటి మాట ఏమిటంటే ప్రస్తుత కాలము గడిచిన తర్వాత ఏరి పారేసేటువంటి దినాలు వస్తాయి. ఏమొస్తాయంట? ఏరి పారేయడం అంటే రక్షణ లేక, మారు మనస్సు లేక, బాప్తిస్ము లేక, విశ్వాసము లేక ఉన్నారో వారందరినీ ఏరి పారేస్తారంట. గమనించాలి. వారందరూ ఎక్కడికి వెళ్తారంటే అగ్నిగుండంలోనికి వెళ్తారు. గమనించాలి. దేవుని వాక్యములో వ్రాయబడింది. దాన్ని నువ్వు తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే నిర్మలమైన దేవుని వాక్యమును పాలను అపేక్షించాలి. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము చేతులు పైకెత్తి మంచి స్తోత్రం చెప్పండి. మరోసారి చెప్పండి. ఏ విషయంలో? రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. నీకేం కావాలమ్మా? నీకేం కావాలి? చెప్పాలి. ఏం కావాలి? 2026 సంవత్సరంలో మంచి ఒక 2 తులాల బంగారు, 2 కాసులు చైను, ఇంకా ఒక మంచి ఇల్లు, ఒక మంచి పట్టు చీరలు. 2026 సంవత్సరం ఏం కావాలి? నా కొడుకు పెళ్లి చేయాలి, నా కూతురు పెళ్లి చేయాలి, చదువుకోవాలి, ఉద్యోగాలు తెచ్చుకోవాలి, వ్యాపారాలు జరగాలి. మంచిదే. ఏ సంవత్సరము? 2026 సంవత్సరం మంచిదే. కానీ వాటికంటే ముందుగా రక్షణ విషయంలో మీరు ఎదగాలి. ఏ విషయంలో ఎదగాలి? అమ్మ ఏ విషయంలో ఎదగాలి? అయ్యా పురుషులు చెప్పారు. ఏ విషయంలో ఎదగాలి? మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు ఏమవుతుంది? తోటమాలి వెదగ వచ్చినప్పుడల్లా, ఆ తోట యజమాని వచ్చినప్పుడల్లా కాపు లేదు, కొట్టివేస్తాను. దేవుడు సమయం ఇస్తున్నాడు. గడిచిన కాలం అంతా కూడా ఒక ఎత్తు, ఈ కాలము ఇంకొక ఎత్తు. రాబోయేటువంటి దినాలు నీకు అవి దీవెనకరంగా మార్చబడునుగాక. మార్చబడాలంటే నీవేం చేయాలంటే రక్షణలో ఎదగాలి. స్తోత్రం చెప్పండి మంచిగా. ఒకసారి చేతుల పైకెత్తి మరోసారి చెప్పండి. ఏ విషయంలో ఎదగాలి అమ్మా? ఏ విషయంలో ఎదగాలి? రక్షణలో ఎదగాలి. ఎదుగుతున్నామా?
రక్షణలో ఎదుగుతున్నామా? రక్షణలో ఎదగాలంటే దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, ఇంకా దూషణ మాని క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించాలంటే యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభువు నికోదేముతో మాట్లాడతాడు. వాడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే తప్ప పరలోక రాజ్యములో చేరలేడు. కనుక క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డరా, ఈ 2025వ సంవత్సరము ముగించబడుతుంది. గతించిన కాలము ఏ కాలం ఇది? ఏ కాలం ఇది? గతించిన ఈ కాలం అయిపోతుంది. రాబోయేటువంటి కాలం ఒకటి వస్తుంది. రాబోయేటువంటి కాలం వస్తుంది. ఆ కాలంలో నీవేం చేస్తావంటే దేవుని యందు నీవు విశ్వాసం ఉంచేటువంటి వ్యక్తివై, నమ్మకం ఉంచేటువంటి వ్యక్తివై, నీ నోటితో దూషణ మాటలు కానీ, అసూయ కానీ, కపటము కానీ, వేషధారణ కానీ నీ మనసులో లేకుండా 2026వ సంవత్సరము ఆత్మీయంగా మనం ఎదుగుదుముగాక. ఎదుగుదామో వద్దంటారా? రక్షణ విషయంలో మనం ఎదుగుదుముగాక. రక్షణ విషయంలో నువ్వు ఎదగాలంటే నిర్మలమైన దేవుని వాక్యం వినాలి. ఏ వాక్యం వినాలి? వాక్యం మీద నువ్వు ఆధారపడిన తర్వాత ఎవరి వైపు చూడవు, దేని వైపు నువ్వు చూడవు, దేని మీద నువ్వు ఆశ పెట్టుకోవు. బైబిల్లో గమనించాలి ప్రభు బిడ్డరా, ఒకే ఒక గురి. ఆ గురి ఏంటంటే పౌలు గారు అంటారు, నా గురి యేసుక్రీస్తునందే ఉన్నది అంటాడు. నేను గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను అంటాడు. ఆ గురి నువ్వు పెట్టుకొని ఈ 2026వ సంవత్సరంలో ప్రయాణం చేయి. 2026వ సంవత్సరము రాబోయేటువంటిది గడిచిన ప్రస్తుత కాలం గడిచిన తర్వాత ఎలా ఉంటుంది? అది దీవెనకరంగా ఉంటుంది. నెబుకద్నెజర్ రాజుతో చెప్పిన మాట అదే. ప్రస్తుత కాలము గడిచిన తర్వాత నీవు మనసులో కలత చెందుతూ పండుకున్నావు కదా, మనోచింత గలవాడవై పండుకున్నావు కదా, ప్రస్తుత కాలము గడిచిపోయిన తర్వాత జరిగేది అదే. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ రాజ్యమంతా కూడా ఏమైపోతుందంటే తుత్తునియలుగా అందరి రాజ్యాలు మట్టికి మన్నుగా మారిపోతాయి. కానీ చేతి సహాయము లేకుండా ఎప్పుడైనా ఆ చిన్న రాయి ఓ పెద్ద పర్వతం అవుతుంది. ఇదిగో అన్ని రాజ్యాలన్నీ కూడా తుత్తునియలుగా చేయబడుతుంది అన్నాడు. అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టినాడు అన్న వార్త రాజుకు తెలిసిన వెంటనే కలవరపడిపోయాడంట. హల్లెలూయా. ఏ రోజు రాజు ఏమైపోయాడు? కలవరపడిపోయాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చూస్తే కలవరపడిపోయాడు ఆయన. అయ్యా నువ్వు ఎందుకు కలవరపడిపోయావు అంటే, యూదుల రాజుగా నేనుండగా వేరొక రాజు పుట్టడమా? అంటే యేసు ప్రభువు వారు పుట్టాడు, నేను ఉన్నాను కదా యూదుల రాజుగా, మళ్ళీ ఇంకోరు పుడతారా? కలవరం అంటే మా రాజ్యం పోతుంది, మా ఆధిక్యత పోతుంది, మా పదవి పోతుంది, నా తర్వాత నా కుమారుడు రాజ్యము చేయలేడు, నా బంధువులు రాజ్యము చేయలేరు అనుకుంటూ విర్రవీగినటువంటి వాళ్ళ రాజ్యాలన్నీ కూడా ఏమవుతాయంట? తుత్తునియలుగా దేవుడు చేసి ఆయన ఒక్కడే ఏక చక్రవర్తిగా ప్రభువారికి ఒక రాజ్యం. పిలాతు మాట్లాడినప్పుడు ఒక మాట అంటాడు, నువ్వు యూదుల రాజువా అని అడుగుతాడు. అడిగినప్పుడు ప్రభువారు అంటారు, నీవు అన్నట్లే నేను రాజును అంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కనుక క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డరా, ఆ రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప సమాధానములు మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి ఆయన ఆశీర్వదించి గడిచిన కాలం అంతా కూడా దేవుడు నిన్ను కాపాడి ఉన్నాడు. ప్రస్తుత కాలము జరగబోయేది ఏరి పారేసేటువంటి దినాలు రావచ్చు. కనుక నువ్వు సిద్ధపడి సమస్తమైన దుష్టత్వమును విరవీగుచున్న కల్మషమును అంతా కూడా మానివేసి నిర్మలమైన దేవుని వాక్యమైన పాలవలు నీవు పెంచబడి ఆయన సన్నిధిలో నీవు చేర్చబడుదువుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఆమేన్. మంచిదండి, లేచి నిలబడదాం. ఎవరైనా బాప్తిస్మాలకు సిద్ధపడి